शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोस्तुते व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీగురుభ్యో నమః. భారతీయ సనాతన ధర్మానికి మూలస్తంభాలైనటువంటి రామాయణ భారత భాగవతాల్లో శ్రీమద్భాగవత మహాపురాణం మహోత్కృష్టమైనది. శ్రీమద్భాగవత మహాపురాణం అంతర్గతంగా మొట్టమొదటి ఎపిసోడ్లో దాని యొక్క వైశిష్ట్యం అనేది చెప్పడం జరిగింది. ఇక శ్రీమద్భాగవత మహాపురాణం ప్రారంభంలోకి వెళ్తే మనం ఇక్కడ అనేక విషయాల సమాహారం, ఎందుకంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మికము, ఇంకా అనేక రకాల విషయాలు మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్నో గొప్ప సంస్కరణలు ఈ పుస్తకం, ఈ గ్రంథాన్ని చదవడం వల్ల, వినడం వల్ల, గురుముఖత చెప్పించుకోవడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే గురువును ఆశ్రయించే పరీక్షిత్ మహారాజు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. అలాంటి శ్రీమద్భాగవత పురాణం ఎంతో వైశిష్టమైంది. దాంతోపాటు వినాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అని చెప్పేసి పోతన భాగవతంలోనే మనకు అవగతమవుతుంది. ఎందుకంటే పోతన భాగవతంలో భాగవతము తెలిపి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంతకంత తెలియవచ్చునంత తేడపరుతూ అని ఆయన చెప్పాడు. అలాగే శ్రీమద్భాగవత మహాపురాణం వ్యాస భగవానుడు 18,000 శ్లోకాలలో మనకు అందించడం జరిగింది. ఈ 18,000 శ్లోకాలు కూడా అత్యంత మహిమాన్వితమైనవి. అలాగే అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ లీలను మనకు చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నో వింతలు, అద్భుతాలు, వీటన్నిటినీ ఇందులో చూద్దాం. ప్రారంభించే ముందు అద్భుతమైనటువంటి శ్లోకంతో, స్వామివారి ప్రార్థనతో ఆ వ్యాసభట్టారకుడు మనకు ప్రారంభించడం జరుగుతుంది. దాన్ని మనం ప్రారంభించి తరువాత పురాణంలోకి వెళ్దాం. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చాత్తేష్భిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోముష ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. పరబ్రహ్మ సత్యము సత్వస్వరూపంగా ఉంటుంది. భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి అంటే మొట్టమొదట మనకు ఆ భగవంతుడి యందు, ఆ పరమేశ్వరుడి యందు మనకు నమ్మకం అనేది ఏర్పడాలి. ఆయన ఉన్నాడు అనే ఒక నమ్మకం మన లోపల కలగాలి. ఈ నమ్మకం కలగాలి అన్నా కూడా జన్మాంతరార్జితమైనటువంటి సుకృతము, పుణ్యము కలిగితేనే ఆ శ్రీకృష్ణుడి పాదాల యందు కానీ, శ్రీరాముడి పాదాల యందు కానీ మనకు భక్తి కేంద్రీకృతం అవుతుంది. కనిపించగానే దండం పెట్టుకోవడానికి ఆ పరబ్రహ్మస్వరూపం అనేది మామూలు పరబ్రహ్మస్వరూపం కాదు, సత్వస్వరూపం. అంటే మన లోపట ఉన్నో అరిషడ్ వర్గాలు అనేటివి ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఈ 6 ఎప్పుడైతే మనిషి శరీరంలో ప్రవేశించి ఉంటాయో అప్పుడు భగవంతుడి యందు నమ్మకం తర్వాత భగవంతుడు మన కోరిక తీర్చే వస్తువుగా చూడడం మొదలు పెడతాం. కామము, కోరిక. కామం అంటే కోరిక. కామం అనగానే మనం అందరం ఒకటే ఆలోచిస్తాం, అది కాదు. కంచి కామకోటి పీఠాధిపతి అని మనకు కంచి స్వామి వారి పేరు మనకు తెలుసు కదా. అంటే కోరిక. కోరిక అంటే ఎటువంటి కోరిక? ఏదో ఒక కోరిక. కొందరికి తిండి మీద కోరిక, కొందరికి శరీరం మీద కోరిక, కొందరికి నిద్ర మీద కోరిక. ప్రపంచంలో ప్రతిదాని మీద కోరికనే ఉంటుంది. మరి కోరిక ఉండకూడదా అంటే ఉండవచ్చు, తప్పకుండా ఉండవచ్చు. సత్వ గుణమైనటువంటి కోరికల వల్ల భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మార్గం
సుగమమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే సత్వగుణాన్ని మీరు వదిలేస్తారో అప్పుడు రజోగుణం అనేది తమోగుణం అనేది ఉత్కృష్టంగా వాటి యొక్క ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. సత్వగుణంలో ఎప్పుడు భగవంతుడి యందు ధ్యాస, తప్పు చేయొద్దనే ఆలోచన, ధర్మ మార్గంలో నడుచుకోవాలనే ఆలోచన ఇవన్నీ కలుగుతాయి. రజోగుణంకి వచ్చే వరకు నేను అనే ఒక అహంకారం అనేది ప్రారంభమవుతుంది. తమో గుణంలో నేనే అనుకుంటారు, నేను నుంచి నేనేకి వెళ్తారు. కాబట్టి ఆ స్థితి వచ్చింది అంటే మనిషి పతనంకు హేతు అవుతుంది. అందుకే రాక్షసులందరికీ కూడా అదే స్థితిలో ఉంటారు, తమోగుణ ప్రధానంగా ఉంటారు. మరి అలాంటి వాటికి అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్ముడు. 16,800 మంది భార్యలు ఉన్నా కూడా అస్కలిత బ్రహ్మచారి అని అన్నారు. అస్కలిత బ్రహ్మచారి అంటే మీ అందరికీ తెలుసు కదా, అంటే వాళ్ళందరి యందు ప్రేమను చూయించాడు ఆయన. అంత గొప్ప ప్రేమను చూయించాడు. ఈ సృష్టిలో చరాచర జగత్తులో ప్రతి జీవిలో పరబ్రహ్మం ఉంది అని శంకర భగవత్పాదులు చెప్పారు. ఎందుకంటే అద్వైతం అనేది చెప్పారు ఆయన. ఆ అద్వైత సిద్ధాంతమే మనకు శ్రీ భాగవత మహాపురాణంలో చెప్పడం జరుగుతుంది. అంటే పరబ్రహ్మము జీవుడు వేరు కాదు, కానీ పరబ్రహ్మాన్ని చేరుకోవాలి అంటే ఈ శరీరం అనేది మాలిన్యంతో కూడుకున్నది. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఈ రెండు ఉంటాయి కదా, ఇవి ఎప్పుడూ మనిషి తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంటాయి. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క నారద మహర్షి భూమి మీదకి రాగానే అక్కడ అన్ని కష్టాలు పడుతున్నారట. ఎప్పుడైతే పడతారో ఆ కష్టం తీరడానికి ఆలోచిస్తాం. సులభమైన మార్గం ఏంటి కష్టం తీరడానికి? సులభంగా తప్పు చేయడం. ఎప్పుడైతే తప్పు చేస్తామో అధర్మం అనేది ప్రవేశిస్తుంది. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం, జన్మాద్యస్స యతోన్వయాదితశ్చాత్తేశ్వ విఘ్నస్వరాట్. ఎవరైతే పరబ్రహ్మ స్వరూపము, విరాట్ స్వరూపము, సత్వస్వరూపము ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో, తేజోవారి మృదాం యథా వినిమయో. తేజోవారి మృదాం అంటే మనకు సృష్టిలో కొన్ని అద్భుతాలు ఉంటాయి. ఎడారిలో వెళ్తుంటాం, సూర్యుడి కాంతి పడి ఎండమావులు కనిపిస్తుంటాయి. తీరా అక్కడికి వెళ్తే నీళ్ళు ఉండవు, కానీ దూరం నుంచి చూస్తే నీళ్లు మాత్రమే కనిపిస్తుంది. అందుకే తేజో వారి మృదాం అంటే ఎక్కడెక్కడో ఉన్నట్టు కనిపించి మనకు అక్కడ ఉండదు, కానీ మన మనస్సు మన కళ్ళు మాత్రం అక్కడ ఉంది అని చెప్తుంది. అదే తేజో వారి మృదాం యథా వినిమయో ఎత్ర త్రిసర్గోంశ. ఈ మూడు ఉన్నాయని, ఏవి సత్వరజస్తమో గుణాలు శరీరంలో ఉన్నంతసేపు వీటి ఏం చేస్తుందంటే ఏదో ఉంది అని చూపిస్తుంది. అంటే ఐహికమైనటువంటి సుఖాల వైపు నిన్ను పరిగెట్టిస్తుంది. సుఖాలు ఎప్పుడూ తీసుకున్నాకంటే అది ఎప్పటికీ పూర్తి కానే కాదు అది. కాబట్టి ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇవన్నీ సృష్టిలో అశాశ్వతమైనటువంటి స్థితి అని చెప్పి, శాశ్వతమైనటువంటి స్థితి ఏదైనా ఉంది అంటే అది పరబ్రహ్మస్వరూపమే, అది శ్రీకృష్ణ స్వరూపమే, శ్రీరామస్వరూపమే, నారసింహస్వరూపమే, శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్న స్వరూపమే సాక్షాత్తు ఈ యొక్క భాగవతంలో ఉన్న సంపూర్ణమైనటువంటి నారాయణుడి యొక్క చరిత్ర అని చెప్పేసి ఈ శ్లోకంతో ప్రారంభించాడు. అంటే నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నాడు మనకు వ్యాస భగవానుడు. ఏంటి, నువ్వు ఇందులోకి వెళ్ళేది జ్ఞాన వైరాగ్యాలను భక్తిని పొందడానికి మాత్రమే. లేదు ఈ పుస్తకాన్ని అడ్డు పెట్టుకొని నేను సంపాదించుకుంటాను అంటే తప్పు. ఈ పుస్తకం చదివి నేను అనవసరమైనటువంటి వ్యామోహాలకు గురవుతాననుకుంటే కూడా తప్పే. ఈ పుస్తకం చదివేది ఎందుకంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మన ఎంట ఉంచుకొని భగవంతుడి వైపు, అంటే జీవన విధానాన్ని నడిపిస్తూ దాంట్లో భగవంతుడి వైపు నువ్వు నడవడానికి సులభమైన మార్గం ఇది అని చెప్పేసి ఈ శ్లోకం అర్థం. అంటే ఆ పుస్తకంలో కానీ ఏదైనా శాస్త్రాలు పురాణాలు చదివే ముందు ఒక వార్నింగ్ కాల్ అనేది ముందు ఉంటుంది. ఇక్కడ మనకు వార్నింగ్ కాల్ ఏంటి అంటే సత్వస్వరూపుడైనటువంటి భక్త సులభుడు. ఎందుకు అంటే నీకు ఆధ్యాత్మిక చింతన, భక్తి జ్ఞాన వైరాగ్యాలు మోక్షం వైపుకు నడిపించాలి. కానీ అశాశ్వతమైనటువంటి స్వర్గం కూడా అశాశ్వతమే. భాగవతం చెప్పేదేంటి, అశాశ్వతమైనది స్వర్గము. నువ్వు యజ్ఞము యాగం ఇవన్నీ చేసినా కూడా
ఆధ్యాత్మిక చింతన లేకుండా, భగవంతుడి యందు భక్తి లేకుండా, నీ కామ్యానికి నువ్వు స్వర్గంలోకి వెళ్ళాక ఏదో సుఖపడతాను అనుకుంటే దానివల్ల నువ్వు చేసే యజ్ఞాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి అధర్మం కిందికే వస్తుంది అని చెప్పేసి దీని అర్థం ఇంచుమించుగా. అంటే వేద యజ్ఞాలు చేయకూడదా అంటే అది కూడా పరబ్రహ్మ ప్రీత్యర్థం చేసేవాడికి రెండు వస్తాయి, మోక్షము సుఖము, ఈ రెండు కలుగుతాయి. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. మరి ఇలాంటి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని ఎవరు చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. శ్రీమద్భాగవత మహాపురాణాన్ని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. ఈ శుక మహర్షి ఎలాంటి వాడు అంటే అంతర్ముఖుడు. అంతర్ముఖుడు అంటే ఏంటంటే లోపలికి ముఖం పెట్టుకుంటాడా అంటే కాదు, నిరంతరము అంతర్గతంగా పరబ్రహ్మ స్వరూపంలో లీనమై తన ఆత్మను పరబ్రహ్మకు స్వరూపించుకున్నవాడు ఈ అంతర్ముఖుడు అవుతారు. ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అండి. ఒకటి భాగవతం అనేది చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్టు. అర్థం చేసుకొని చెప్పడం, దాన్ని అవగాహనతో చెప్పడం, రెండోది ఏంటంటే మనం దాని యందు కొంత భక్తి జ్ఞానంతో భక్తితోటి ఉండడం అనేది ముఖ్యం. కాబట్టి శ్రీమద్భాగవతంలో శుక మహర్షి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? పరీక్షిత్తు. పేరులోనే ఉంది, పరీక్షగా చూసేవాడు పరీక్షిత్తు. అందుకే భగవంతుడి యందు పరీక్షగా చూస్తూ ఆవిర్భవించాడు కాబట్టి పరీక్షిత్తు అంత మహానుభావుడయ్యాడు. ఆ శుకయోగి లాంటి మహర్షి దగ్గర శ్రీమద్భాగవత పురాణాన్ని విన్నాడు. అమృత రసము లాంటి ఈ మహా పానాన్ని ఆ పరీక్షిత్తు మహారాజు స్వీకరించాడు, మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఇది భగవత్ప్రాప్తి కొరకు మాత్రమే చెయ్యాలి అనేది ఇందులో మనకు మొట్టమొదట ప్రతిసారి నిర్దేశిస్తూ ఉంటాడు. అంటే మనము మొదలు పెట్టేటప్పుడే దానికి గమ్యం ఏంటి అనేది తెలియాలి. ఒక పురాణం కానీ, ఇతిహాసం కానీ, వేదం కానీ, శాస్త్రం కానీ చదివేటప్పుడు దీని యొక్క అంతర్గతమైనటువంటి రహస్యం ఏంటి అంటే నీవు భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికే ఈ భాగవత మహాపురాణం అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కడ చెప్పారు మరి? నైమిషే నిమిషే క్షేత్రే ఋషశౌనకాదయ సత్రం సర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అంటే ఈ సత్రయాగాన్ని చేస్తూ ఈ సత్రయాగం చేస్తున్న సందర్భంలో శౌనకాది మహర్షులు అడగ్గా సూతమహాముని చెప్పినటువంటి ఈ పురాణం ఇది. ముందుగా శుకబ్రహ్మ గురించి తెలుసుకుంటే ఆయన వ్యాస మహర్షి యొక్క పుత్రుడు. వ్యాస మహర్షి ఒకరోజు నడుచుకుంటూ వెళ్తుంటే స్త్రీలందరూ స్నానం చేస్తున్నారట. ఆ స్నానం చేస్తున్న సందర్భంలో ఈయన అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ బట్టలు చుట్టుకున్నారట. అదే మార్గంలో ఒక రోజు తర్వాత రోజు వాళ్ళ అబ్బాయి శుక మహర్షి వెళ్తూ ఉంటే ఎవ్వరు కూడా పట్టించుకోలేదట. అప్పుడు ఈ వ్యాస మహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేను వస్తేనేమో నేను సాక్షాత్తు పరబ్రహ్మయందే ఎప్పుడు ధ్యానం పెడుతూ ఉంటాను, అనేక రకాల పురాణాలు రాశాను, ఇతిహాసాలు రాశాను, వేదాన్ని విభజించాను, ఇన్ని కర్మలు చేసిన నన్ను మీరు ఒక పురుషుడిలాగా చూస్తున్నారు, నా కొడుకును మాత్రం ఎందుకు చూడట్లేదు, ఆయన శుక మహర్షిని ఎందుకు చూడట్లేదు అని అడిగాడట. స్వామి, నీవు కూడా వ్యాస మహర్షి కూడా ఒకానొక సందర్భంలో ఇంద్రియానికి నిగ్రహం కోల్పోవడం వల్లనే కదా శుక మహర్షి పుట్టాడు. అలాంటి స్థితి మీకుంది. కానీ ఈ పరబ్రహ్మము బ్రహ్మాండంలో ఉన్న చరాచర జగత్తులో ఉన్న ప్రతి జీవిలో కూడా పరబ్రహ్మాన్ని వెతికేది నీ కుమారుడు. అలాంటి అంతర్ముఖుడు మమ్మల్ని చూసినా చూడకున్నా, ఆయన వస్త్రాలతో చూసినా వస్త్రాలు లేకుండా చూసినా కూడా సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క దృష్టి మా మీద పడింది అనే భావన మాకు కలుగుతుంది ఆయనను చూస్తే అని ఆయన గొప్పతనాన్ని ఒక క్షణంలో చెప్పేశారట. అంత మహానుభావుడు శుకమహర్షి. ఆ శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పింది కాబట్టి అమృత తుల్యమైంది కదా, అమృత తుల్యమైన దానికంటే గొప్పది ఈ భాగవతం అని చెప్పేసి మనకు ప్రారంభంలోనే చెప్తున్నాడు. ఇక సత్రయాగం గురించి తీసుకుంటే నైమిష క్షేత్రం గురించి తెలుసుకోవాలి. నైమిష క్షేత్రం అనేది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. పూర్వము ఈ సృష్టి ప్రారంభంలోనే శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఆ జగద్రక్షకుడైనటువంటి నారాయణుడు వటపత్రంపై పడుకున్నప్పుడు ఆయన నాభి నుంచి ఆవిర్భవించిన కమలంలో బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆయన సృష్టిని రచిస్తున్న సందర్భంలో
ఒక 1000 సంవత్సరాల సత్రయాగాన్ని సంకల్పించి ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ధర్మచక్రాన్ని స్థాపించాడు. అదే ఆ యొక్క నైమిష క్షేత్రం. అక్కడే శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పడ్డట్టుగా మనకు పురాణం చెప్తుంది. అలాంటి పరమ పవిత్రమైన సుదర్శనం అంటే మంచిని చూపించేదే నైమిష క్షేత్రం. అలాంటి నైమిష క్షేత్రమే మనకు అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నైమిష క్షేత్రంలోనే ఒక మహోత్కృష్టమైనటువంటి విషయం జరిగింది. ఏంటంటే సూత మహాముని శౌనకాది మహర్షులు ఈ భగవత్ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు కదా, కలియుగం ప్రారంభమైంది. మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో, కలి ప్రవేశం అనేది ఎలా జరిగింది, మరి వీళ్ళంతా కలి ప్రవేశంలో జరిగాక కలి ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలి, అసలు భగవంతుడి యందు భక్తి ఏకీకృతం అవుతుందా లేదా, ఇవన్నీ సందేహాలు కలుగుతాయి. కాబట్టి నైమిష క్షేత్రంలో అద్భుతమైనటువంటి నైమిష క్షేత్రం. ఎందుకంటే అక్కడ జంతువుల మధ్య వైరం ఉండదు, పులులు జింకలు కలిసి ఆడుకుంటాయట. అలాంటి స్థితి, అంత అద్భుతమైనటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులంతా కూడా ఉన్న స్థలము ఈ నైమిష క్షేత్రం. అలాగే సత్రయాగం కూడా చాలా అద్భుతంగా 1000 సంవత్సరాలు చేశారట. సత్రం అంటే ఎవరు తనకు తానే బ్రహ్మత్వాన్ని పొంది తానే యజమానిగా ఉండి చేసుకునేటువంటి యాగం సత్రయాగం. కాబట్టి ఋషులు అందరూ కలిసి వ్యక్తిగతంగా ఈ లోక కళ్యాణార్థం చేసే సత్రయాగం 1000 ఏళ్ళు చేశారట. ఆ 1000 ఏళ్ళు సత్రయాగం చేస్తున్న సందర్భంలోనే ఈ శౌనకాది మహర్షులు అడిగినప్పుడల్లా కూడా ఒక్కొక్క పురాణం చెప్తూ ఉన్నాడు ఆయన. ఇందులోనే 18 పురాణాలు పూర్తయ్యాయి. అలాగే శ్రీమద్భాగవత పురాణం అందులోంచి తీసుకున్నదే కాబట్టి ఆ ఈ శౌనకాది మహర్షులంతా కూడా సూత మహామునిని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు చెప్పమని అడగగానే ఆయన ఒకటే చెప్పాడు, భక్తి అనేదే ముఖ్యం, ఆ భక్తి వల్లనే జ్ఞానము వైరాగ్యం అనేది కలుగుతుంది. శ్రీకృష్ణుడి యందు భక్తి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పురాణం వినే యోగ్యత కలుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అంత మహానుభావుడు. ఆయన చరిత్ర అంతా భవిష్యత్తులో మనకు వస్తుంది. అంటే మనకు తెలిసిన భారతంలో ఉన్న చరిత్ర ఆయననేదో మన సినిమా వాళ్ళు చూపించినటువంటి దారుణమైన స్థితికి భిన్నమైన స్థితి మనకి ఈ పురాణంలో కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా కొంటెవాడు, అల్లరివాడు, ఇలాంటివి మనకు అన్నీ చూపిస్తున్నారు. ఆయన అల్లరి చేసి ఉండొచ్చు, కొంటె పనులు చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళు చూపించేటంత స్థితి కాదు. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఈ భాగవతంలో చదువుతూ అందులో చెప్తూ పోతే అనేక విషయాలు మనకు అవగతమవుతాయి. కాబట్టి ఆ విషయాలు తెలుసుకుంటూ కలియుగంలో ప్రవేశమైంది, కలి ప్రవేశం. ఇప్పుడు యజ్ఞము, యాగము, తపస్సు, అనుష్ఠానము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైన పని. మరి ఇలాంటి స్థితిలో మానవ జీవితము ఎటువంటి మార్గంలో వెళ్తుంది, దానికి శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు వినడం వల్ల ఎలాంటి ఉపయుక్తం అవుతుంది, ఆయన ఈ కలియుగ ప్రవేశం ఎలా జరిగింది, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన శ్రీకృష్ణ అవతారం ఎలా తీసుకున్నాడు, ఏమేం చేశాడు, ఆయన మహత్యం ఏంటిది, ఇవన్నీ కూడా తెలుపమని శ్రీకృష్ణ పరమాత్ముని గురించి చెప్పమని చెప్పేసి ఆ సూత మహాముని శౌనకాది మహర్షులంతా కూడా అడగ్గా భాగవతం యొక్క విశిష్టత ఆయన సూత మహాముని చెప్తున్నాడు. శృణ్వతాం స్వకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత్సతాం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటాడట అంటే ఎవరైతే సహృదయ భావంతో శ్రీకృష్ణుడి యందు భక్తిభావనతోటి, ధర్మం యందు భక్తిభావనతోటి ఉండి ఎప్పుడూ నిరంతరం శ్రీకృష్ణ పాదాలను ఆశ్రయించి ఉంటారో వారి హృదయమునందుండి నిరంతరము వారిని రక్షిస్తుంటాడు అని చెప్పేసి దీని అర్థం. అంటే ఇంత గొప్పవాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత పరాక్రమాన్ని చూపించాడో మనందరికీ భారతంలో చూస్తూనే ఉంటాం. కానీ భాగవతాంతర్గతంగా శ్రీకృష్ణ సేవ ఎలాంటిది, భక్తి ఎలాంటిది, అలాగే నవవిధ భక్తులేవి, ఒక్కొక్క భక్తికి ఒక్కొక్క దేవత ఉన్నాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క అవతారంలో ఆ భక్తిని నిరూపించడానికి ఆయన అనేక అవతారాలను, రూపాలను పొందాడు. 23 అవతారాలు మనకు దర్శనమిస్తాయి ఇందులో. అలాంటి మహోత్కృష్టమైనటువంటి శ్రీమద్భాగవత మహాపురాణంలో శ్రీకృష్ణుడితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే
శ్రీకృష్ణుడి భక్తి మార్గం అనేది చాలా గొప్పది. శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి శ్లోకం ఉంది. అంటే మొట్టమొదటి భక్తి ఏదైతే ఉందో శ్రవణం అంటే వినికిడి ద్వారా, వినడం ద్వారా, పురాణాన్ని, శ్రీకృష్ణ లీలలను వినడం ద్వారానే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. రెండవ దానికి కీర్తనం అంటే మొదటిది నువ్వు సక్రమంగా చేస్తే నీ మనస్సు ప్రేరణ చెందుతుంది. అలాగే నీకు నీ లోపల ఉన్న భగవద్భక్తిని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. అది కీర్తనం ద్వారా మనము చేయవచ్చు. స్మరణం అంటే కొందరు చాలామందిని చూస్తుంటాం, ఎప్పుడు నిరంతరం శ్రీరామనామ స్మరణ చేస్తూ ఉంటారు. ఎవరో చేస్తారో తెలుసు కదా మనందరికీ. శ్రీరామనామ స్మరణ ఎవరో చేస్తారో మనందరికీ తెలుసు, ఆయనే హనుమ. నిరంతరం నామస్మరణ చేయడం వల్లనే ఆయన రామభక్తుడయ్యాడు, భగవంతుడయ్యాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు పాదసేవనం, నిరంతరం పాదసేవ చేస్తుంటాడు. ఎవరు చేస్తారు రామాయణంలో? లక్ష్మణుడు నిరంతరం అన్న పాదాలను ఆశ్రయించి ఉంటాడు. నిరంతరం ఆయన ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాడు, అన్నకు వదినకు, అన్నకు వదినకు. ఈరోజు రేపు అన్నా వదినలతో చేయడం తర్వాత పక్కపక్క మనుషులు తల్లిదండ్రులకు సేవ చేసే స్థితి కూడా లేదు. అవన్నీ విషయాలు భవిష్యత్తులో చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. స్మరణం, కీర్తనం, స్మరణం, విష్ణు పాదసేవనం, అర్చనం అంటే కొందరు దేవాలయ అర్చన, దేవతార్చన, స్వామివారి అర్చన, చాలా రకాల అర్చనలు ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి అలంకారాలు చేస్తుంటారు. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు కాబట్టి ఆయన అలంకారాలతో నిరంతరం సేవించుకోవడం కూడా ఒక తపస్సే. వందనం అంటే చాలామంది ఎక్కడ కనిపించిన భగవంతుడు నమస్కరిస్తుంటాడు, అది కూడా ఒక గొప్ప తపస్సు. దాస్యం ఎప్పుడూ కూడా ఏ పనంట భగవత్ సేవ చేస్తూనే ఉంటారు. దేవాలయాల దగ్గరికి పోయి సేవ చేస్తుంటారు, ఊడుస్తుంటారు, గుళ్ళు శుద్ధి చేస్తుంటారు. ఎక్కడ భగవత్తుల్యులైనటువంటి భాగవతులు అంటే ఆ భగవంతుడిని ఆశ్రయించిన వారి సేవ చేయడం కూడా భగవంతుడి సేవనే కాబట్టి అది దాస్యం అవుతుంది. సఖ్యం స్నేహం, మనకి ఈ అష్టాదశ పురాణాల్లో భాగవతంలో ఒక గొప్ప స్నేహితుడు కనిపిస్తాడు. ముఖ్యంగా భాగవతంలో ఎవరు అంటే కుచేలుడు, కృష్ణుడు. ఆయనే స్నేహం చేశాడు. ఇవన్నీ మనకు నిదర్శనంగా చూపిస్తున్నాం. ఆత్మనివేదనం, సఖ్యం ఆత్మనివేదనం. ఆత్మనివేదనము అంటే మీకు ప్రహ్లాద భక్తి తెలిసిందే. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు అని చెప్పేసి మనకు తెలుసు కదా. ఎక్కడ ఉన్నా నీవే, ఎక్కడున్నా నువ్వే కాపాడుతావని చెప్పేసి ఆత్మనివేదనం చేసుకోవడం కూడా ఒక స్థితి. కాబట్టి ఇవన్నీ నవవిధ భక్తులు అంటారు. కాబట్టి ఇలాంటి మహోత్కృష్టమైనటువంటి శ్రీమద్భాగవత పురాణం విన్న, చదివిన, అలాగే ఆయన గురించి స్మరణం చేసినా కూడా మన జన్మ ధన్యమవుతుంది. శ్రీమద్భాగవతంలో కొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి, అవి చిన్నగా చెప్పుకుందాం. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖాః, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియాః, వాసుదేవ పరంజ్ఞానం, వాసుదేవ పరంతపః, వాసుదేవ పరోధర్మ, వాసుదేవ పరాగతి. వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరాగతి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా వాసుదేవుడే ఉన్నాడు. వాసుదేవ పరావేద, వేదాలలోను, పరామఖాః, అలాగే పరాయోగాః, యోగంలోను, క్రియలోను, జ్ఞానంలోను, తపస్సులోను, ధర్మంలోను, గతిలోను, అన్ని విషయాల్లో కూడా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైన శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఏ రూపంలో తీసుకున్నా కూడా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి వీటి అర్థం. కాబట్టి ఇలాంటి మహాద్భుతమైనటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. వాటిని మీకు శ్రీమద్భాగవతంలో అందిస్తూ ఉంటాను, వాటిని కూడా గుర్తుంచుకోండి. ఈ శ్లోకాలు నేర్చుకోండి, ఎందుకంటే జీవితంలో ఏదో ఒక రోజు నీవు సమస్యలో ఉన్నప్పుడు ఈ శ్లోకాలను మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాం అనుకోండి, ఆ సమస్యకు పరిష్కారం ఆ యొక్క వాసుదేవుడే చూపిస్తాడు. భాగవతం కానీ, రామాయణం కానీ, భారతం కానీ అన్నిట్లో కృష్ణుడు, రాముడు ఉన్నాడు. కాబట్టి వాటిలో నువ్వేంటి అంటే వాటిలో అవసరమైనటువంటి తత్వశాస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే అధ్యయనం చేస్తావో నీ సమస్యకు పరిష్కారం భగవంతుడు ఆ రూపంలో నీకు చూపిస్తాడు.
ఇలాంటి శ్రీమద్ భాగవత మహాపురాణం గురించి మనం రెండు ఎపిసోడ్స్ చేశాం కదా. ఈ 2 ఎపిసోడ్స్లో పూర్తిగా విన్నవాళ్ళు ఉండొచ్చు, చాలామంది వినకపోవచ్చు. ఎందుకంటే పురాణాలు చాలామంది చెప్తున్నారు కాబట్టి విన్నంతలో మీకు నచ్చిన విషయాలు ఏమనంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నచ్చని విషయాలు ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను వాటిని రెక్టిఫై చేసుకునేటందుకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే శ్రీమద్ భాగవతం అనేది ఒక చాలా క్లిష్టమైన సబ్జెక్టు. దాన్ని మనం అధ్యయనం చేస్తూ చెప్తూ ఉంటాము, వీలైనంత వరకు అందిస్తూ ఉంటాము. మరి మీతో పాటు 10 మందికి షేర్ చేయండి. మహానుభావులైనటువంటి చాగంటి వారు, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇంకా ఎంతోమంది మహానుభావులు చెప్పారు. ఎందుకంటే రామాయణం రాసిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఉడత కూడా రాముడికి సహాయం చేసింది, కృష్ణుడికి గొలలు సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ భగవంతుడి సహాయం చేసిన వాళ్ళే. కాబట్టి భగవంతుణ్ణి చేరుకోవాలనే తాపత్రయం ప్రతి జీవిలో ఉంటుంది. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే స్థితి ప్రతి జీవిలో ఉండాలి, ఉంటుంది కూడా. కాబట్టి నేను కూడా నా వంతు ప్రయత్నంగా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకుంటారేమో యథాతథంగా చెప్దామని నా ప్రయత్నం. ఎందుకంటే ఏదైతే గ్రంథస్థంగా ఉందో దాన్ని మాత్రమే నేను చెప్తాను. దాన్ని నాకు తెలిసినంత వరకు అనలైజ్ చేసి చెప్తాను. వక్రీకరించి చెప్పే ప్రయత్నం అయితే చేయను. కాబట్టి ఇది గమనించండి. మరి మన వీడియోను స్వధర్మ దర్శనంలో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. స్వస్తి.